హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో పండు మిర్చి అయితే హార్వెస్ట్ చేసి పచ్చడి కూడా చేయబోతున్నాను అనమాట. సో దాంతోపాటు ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవాళ పండు మిర్చి అయితే హార్వెస్ట్ చేయబోతున్నాము. సో అన్నీ చాలా వరకు దాదాపు పండిపోయాయి అన్నమాట. సో ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాము. చూడండి ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదండి. ఇవైతే నాటు మిరపకాయలు అన్నమాట. ఇవైతే ఒక చెట్టు కాయలు అన్నమాట. సో ఇప్పుడు ఇంకో చెట్టులో కాయలు అయితే కోసేద్దాం. ఈ మిరపకాయలు తినడానికి కూడా చిన్న చిన్న పక్షులు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇలా చూడండి ఎలా తిని వదిలేసాయో, చిన్న చిన్న బర్డ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా చూడండి, అక్కడ చూడండి, అక్కడెక్కడ ఉన్నాయి. మిరపకాయ కోతలకు వెళ్తుంటారు కదా, వాళ్ళైతే నేను అడిగేదాన్ని అనమాట, మిరపకాయ కోతలకు వెళ్తున్నారు, మీకు ఎలా కోస్తారు, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి కదా, మీద చక్క ఆరుము అది ఇది అని అడిగేదాన్ని. సో ఇవాళ ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. చాలా కష్టం అండి, కానీ కాయలు చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది. మొత్తానికి పండ్లన్నీ కూడా కోసేసాము. కొద్దిగా ఇంకా పచ్చికాయలు కొన్ని ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి అయిపోయేంత వరకు వీటితోనే కర్రీస్ అయితే మ్యాక్సిమం చేస్తూ ఉంటాను. సో ఇవి కూడా వస్తున్నాయి, ఇంకా కొంచెం ఇంకా పండుగ వచ్చేసినాయంటే ఇంకా అయిపోయినట్టే అనమాట. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలి. అన్ని పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము, వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. సో వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవైతే పచ్చ వంకాయలు. సో వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. బెండకాయలు నిన్న కొంచెం చిన్నగా ఉన్నాయి, సరే ఇవాళ వదిలేసి రేపు కోసుకుందాంలే అని అనుకున్నాను. బట్ ఏంటంటే అవి కూడా కొన్ని అయితే ముదిరిపోయాయి అన్నమాట. సో అందుకని అన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో కాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. సో అందుకే మీకు అలా వస్తుంది అన్నమాట. కాయలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 డేస్గా కోతలు అయితే రావటం లేదు. సో అందుకే ఇన్ని కాయలు ఉన్నాయన్నమాట. ఇవాళ తోటలో హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అయితే ఇవే అన్నమాట. పండుమిర్చి, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి. సో కరివేపాకు కూడా అయిపోయింది, అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. కొన్ని మల్బరీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. నిన్నైతే చాలా ఉన్నాయన్నమాట, నేను మీకు చూపించలేదు. ఇక్కడ చెట్లకి నీళ్ళు పెడతా నేనే తినేసాను అనమాట. అచ్చా డెలికేటెడ్గా ఉంటాయి, పట్టుకుంటే ఊడిపోతున్నాయి అన్నమాట. పండిపోతే మాత్రం, బాగా పండితే మాత్రం భలే తీయగా ఉన్నాయండి ఇవైతే. సో టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. సో మల్బరీస్ కూడా హార్వెస్ట్ చేసుకుందాము. సో ఇవాళ హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ చూద్దాం రండి. కాయలంటలా అవి ఉన్నాయి.
సరే అన్నీ ఎందుకు ఒకేసారి కోసుకొచ్చేసేది అనేసి ఇది మాత్రం కోసుకొచ్చి. అవునంటే చిన్న బిందులు 2 ఉన్నాయి. సరే అవి మళ్ళీ ఇంకోసారి కోసుకొద్దాము. అవునుంటే హ్యాపీగా ఫీల్ అయినంటారు ఇన్ని పండు మిరపకాయలు వేసిన దానికి. సర్లే వీడియో చూపిద్దాం వచ్చిన తర్వాత, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వెజిటేబుల్ హార్వెస్ట్తో పాటు మల్బరీ ఫ్రూట్ హార్వెస్ట్ కూడా అయిపోయిందనమాట. సో ఇవండి ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్. పండుమిర్చి, కరివేపాకు, బ్లూ కలర్ వంకాయలు, గ్రీన్ కలర్ వంకాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు, మల్బరీ ఫ్రూట్స్. సో హార్వెస్ట్ చేసినటువంటి పండుమిర్చితో పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను. సో అది ఎలా తయారు చేయాలో తయారీ విధానం. పండుమిర్చి పచ్చడి కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే తీసుకుందాము. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి లైట్గా మనం వేయించుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది పచ్చడికి. సో ఇప్పుడైతే వీటిని స్టవ్ ఆఫ్ చేసి పౌడర్ చేసుకుందాం చల్లారిన తర్వాత. పచ్చడికి తగినంత చింతపండు అయితే తీసుకుంటున్నాను. చింతపండుని కొద్దిగా వేడి నీళ్ళల్లో అయితే క్లీన్ చేసుకుందాము. సో ఇవైతే మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి పండుమిర్చి అన్నమాట. సో నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇవైతే మొత్తం వేయనమాట, హాఫ్ వేస్ట్ పచ్చడి అయితే చేస్తాను. ముందుగా చింతపండు, పండుమిర్చి అయితే మిక్సీకి వేసుకుందాం. మామూలుగా దంచి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కాకపోతే ఇక్కడైతే నేను మిక్సీకి అయితే వేస్తాను. చింతపండు అయితే వేసేసుకుందాము. కల్లుప్పు అయితే తగినంత వేసేసుకుందాము. నీళ్ళు బదులు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇదైతే శనగ నూనె అనమాట. ఈ రీఫండ్ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఆయిల్ ఉన్నా పర్వాలేదు. సో బాగా మెత్తగా అయితే నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను. మామూలుగా మనం నిల్వ పచ్చళ్ళు అయితే కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే బాగుంటాయి, కానీ నేను ఇక్కడైతే కొంచెం మెత్తగానే చేశాను. టిఫిన్ ఐటమ్స్కి చాలా బాగుంటుందని చెప్పి ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. తెల్లగడ్డ అయితే కచ్చా పచ్చాగా దంచుకుందామండి. సో ఒలిచి కూడా వేసుకోవచ్చు, అలాగే తినే పని అయితే ఒలిచి వేసుకోండి. లేదంటే ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నట్లయితే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. పచ్చడి పోపు కోసం ఇక్కడైతే నేను శనగ నూనె తీసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఇంగువ, కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచినటువంటి తెల్లగడ్డ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందులో మనం పచ్చడి అయితే మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చడి అంతా అందులో వేసేసుకుందాము. ఈ పచ్చడి వేసాం కదండి, దీంట్లోనే మనం ఇప్పుడు పొడి కొట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఆ పొడి కూడా ఇప్పుడే వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే పచ్చడి అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఈ పచ్చడి 1 month వరకు ఉంటుందండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది. సో నేనైతే ఎక్కువ రోజులు కాకుండా ఒక 2-3 daysకి సరిపోయే విధంగా అయితే చేస్తున్నాను అనమాట. ఇదే మనం దంచి చేసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ అండి. నిల్వ పచ్చడికి దంచి చేసుకుంటే ఎక్కువ సంవత్సరాల తరబడి కూడా ఉంటుంది, కాకపోతే పోపు పెట్టకుండా అలాగే ఎత్తి పెట్టేస్తారనమాట. సో ఫైనల్గా ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకొని మనం ఇంకా పచ్చడి అనేది ఏదైనా బాక్స్లో ఇంకా తీసి పెట్టుకోవడమే అనమాట. సో చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇది పెరుగన్నంలోకి అలాగే ఉట్టన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. సో
కొద్దిగా తింటే సమ్మర్ కాబట్టి మంచిదనమాట. పచ్చడితో పాటు క్యాబేజీ పప్పు అయితే కూడా చేశానన్నమాట. సో పండు మిర్చి పచ్చడి అయితే చాలా బాగా అనిపించిందండి. సో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.